ఈ వీడియో క్లిక్ చేసిన వాళ్ళకి నా ధన్యవాదములు. ప్రతి ఒక్కళ్ళు చివరి వరకు ఈ వీడియోని చూడండి. ఇక వీడియోని ప్రారంభిద్దాం. నమస్తే. కాలం ఎప్పుడూ ఒక చక్రంలా తిరుగుతుంటుంది కదా. హిందూ ధర్మశాస్త్రాల్లో ఈ కాలచక్రం అనే భావన చాలా లోతైనది. ఒక్కసారి ఆలోచిద్దాం. మనమిప్పుడు చూస్తున్న ఈ ఆధునిక హైటెక్ నాగరికత, ఆకాశాన్ని తాకే భవనాలు, ఈ ఇంటర్నెట్ ప్రపంచం ఇవన్నీ ఎప్పటికీ ఇలాగే శాశ్వతంగా ఉండిపోతాయా? లేక ప్రకృతి సహజంగా చేసే ఒక భారీ ప్రక్షాళనకు ఇవి కూడా లోబడతాయా? ఈనాటి మన విశ్లేషణలో కల్కి ప్రవచనాన్ని కేవలం ఒక పురాణ గాథలా కాకుండా ఒక విద్యాపరమైన, తాత్విక కోణంలో డీకోడ్ చేద్దాం. ఓకే, ముందుగా ఈ విశ్లేషణకు సంబంధించిన రోడ్ మ్యాప్ ఎలా ఉండబోతుందో చూద్దాం. కలియుగ సంకేతాలు, ప్రాచీన ప్రవచనం, ఆధునిక వాతావరణం మధ్య ఉన్న సంబంధం, శంభల రహస్యం, అవతార ఆయుధాల విశ్లేషణ, ధర్మం కోసం మహాప్రక్షాళన, అలాగే సత్యయుగ ప్రారంభం. ఇది కేవలం పాత కథల పఠనం కాదండోయ్, సమాజ పరిణామం మరియు మానవ నైజంపై ఒక డీప్ అనాలిసిస్. విభాగం 1: కలియుగ సంకేతాలు. అసలు ఒక సమాజం పూర్తిగా పతనమయ్యే ముందు ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయి? ప్రాచీన గ్రంథాలు దీనిపై ఏం చెబుతున్నాయో చూద్దాం. సమాజం క్షీణించే కొద్దీ జరిగే మార్పులు చాలా ఆశ్చర్యంగా, కాస్త భయానకంగా కూడా ఉంటాయి. పర్యావరణం తన సహనాన్ని కోల్పోవడం ఒక ఎత్తైతే, మానసిక మార్పులు ఇంకా ప్రమాదకరం. కుటుంబ బంధాల్లో నమ్మకం పూర్తిగా సన్నగిల్లుతుంది. నిజం మాట్లాడేవారిని చేతకానివాళ్లుగా చూస్తారు, అబద్ధాలాడేవారిని మేధావులుగా కీర్తిస్తారు. ఇక పాలకులేమో ప్రజలను రక్షించడానికి బదులు దోచుకునే స్థాయికి దిగజారుతారు. ఇవన్నీ ఒక బ్రేకింగ్ పాయింట్కి స్పష్టమైన సంకేతాలు. సెక్షన్ 2: ప్రాచీన ప్రవచనం మరియు ఆధునిక వాతావరణం. ఇప్పుడు మనం ఆ పాతకాలపు హెచ్చరికలకు, నేటి వాస్తవ పరిస్థితులకు మధ్య ఉన్న గ్యాప్ని ఒబ్జెక్టివ్గా బ్రిడ్జ్ చేద్దాం. ఈ కంపారిజన్ చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. ఒకవైపు పురాణాల్లో వర్ణించిన కలియుగ లక్షణాలు, అంటే ఎండిపోతున్న నదులు, అకాల వర్షాలు, భయం. మరోవైపు అచ్చం అలాంటిదే అయినా మన ప్రస్తుత గ్లోబల్ క్లైమేట్, వాతావరణ మార్పులతో పాటు ఇజ్రాయెల్-ఇరాన్ వివాదాల్లాంటి భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు. స్కాలర్స్ ఈ ఆధునిక సంక్షోభాలను ప్రాచీన ప్రవచనాలకు అద్దం పట్టే సమాంతరాలుగా అధ్యయనం చేస్తున్నారు. ఇక్కడ మనం ఎవరి పక్షమూ వహించట్లేదు, జస్ట్ ప్రాచీన డేటాను నేటి వాస్తవాలతో పక్కపక్కన పెట్టి విశ్లేషిస్తున్నాం అంతే. విభాగం 3: శంభల రహస్యం. అవతారం ఎక్కడ పుడుతుంది అనగానే మనకు వెంటనే వినిపించే పేరు శంభల. దాని గురించి కాస్త ఆగండి. ఇంతవరకు వీడియో చూసినందుకు చాలా ధన్యవాదములు. మీకేమన్నా ఎటువంటి డౌట్లు ఉంటే ఆ డౌట్ని కింద కామెంట్లో మీరు పొందపరచండి. నేను ప్రతి దానికి రిప్లై ఇస్తాను. ఇక మిగతా వీడియోని కంటిన్యూ. కల్కి శంభల అనే గ్రామంలో విష్ణుయశస్సు అనే పండితుడి ఇంట జన్మిస్తాడని చెబుతారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అసలు పాయింట్ ఏంటంటే, శంభల అనేది భౌతికంగా మ్యాప్లో ఉండే ఒక ఊరు కాదు, అది స్వచ్ఛమైన స్పృహకు ఒక రూపకం. అలాగే అవతారం ఒక రాజు ఇంట్లో కాకుండా పండితుడి ఇంట్లో పుట్టడం వెనుక ఒక గొప్ప సందేశముంది. నిజమైన విప్లవాత్మక శక్తి అనేది వారసత్వంగా వచ్చే డబ్బు లేదా ఆయుధాల నుండి రాదు, అది కేవలం జ్ఞానం, వివేకం నుండి మాత్రమే పుడుతుందని ఇది స్పష్టం చేస్తోంది. మరి ఇంతటి సర్వోన్నతమైన అవతారానికి కూడా ఒక గురువు అవసరమా? అవును, ఖచ్చితంగా అవసరం. చిరంజీవి అయిన పరశురాముడు కల్కికి గురువుగా ఉంటారని ప్రవచనాలు చెబుతున్నాయి. ఎందుకంటే తగినంత క్రమశిక్షణ, తాత్విక పునాది లేని ఏ శక్తి చివరికి వినాశనానికే దారితీస్తుంది. ఎంతటి పవరున్నా దాన్ని సరైన దారిలో నడిపించడానికి కాలాతీతమైన జ్ఞానం ఎంత ముఖ్యమో ఈ విషయం మనకు అద్భుతంగా వివరిస్తోంది. సెక్షన్ 4: అవతార ఆయుధాల విశ్లేషణ. ఇప్పుడు కల్కితో ముడిపడి ఉన్న ఆ ఆయుధాల వెనుక ఉన్న అసలు అర్థాన్ని డీకోడ్ చేద్దాం. కల్కి వాహనం దేవదత్తం అనే ఒక తెల్లని గుర్రమని మనం వింటూ ఉంటాం. కానీ దీని ఏదో ఒక మామూలు జంతువులా చూడకండి, అది దైవిక సంకల్పానికి, స్వచ్ఛతకు ఒక ప్రతీక. నిజం చెప్పాలంటే నేటి కాలపు డ్రోన్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి అత్యాధునిక టెక్నాలజీని సైతం చిటికిలో దాటిపోగల ఒక అద్భుతమైన ప్రకృతి శక్తికి ఇది నిదర్శనం. దేనికైనా మించిన అతీంద్రియ వేగమది. ఇక కల్కి చేతిలో మెరిసే కత్తి విషయానికొస్తే, దాని అసలు ఉద్దేశ్యం భౌతికంగా ప్రాణాలు తీయడం కాదు. కామ, క్రోధ, లోభ లాంటి అరిషడ్వర్గాలు, అంటే ఆగండి. ఇంతవరకు వీడియో చూసినందుకు చాలా ధన్యవాదములు.
మీకేమన్నా ఎటువంటి డౌట్లు ఉంటే ఆ డౌట్ని కింద కామెంట్లో మీరు పొందపరచండి. నేను ప్రతి దానికి రిప్లై ఇస్తాను. ఇక మిగతా వీడియోని కంటిన్యూ. ఈ ఉన్న 6 అంతర్గత రాక్షసులను నాశనం చేసే పదునైన జ్ఞానకాంతి అది. మానవ దుర్గుణాల చీకటిని చీల్చి మళ్ళీ వెలుగు తీసుకురావడమే ఆ కత్తి లక్ష్యమని మనం గ్రహించాలి. విభాగం 5 ధర్మం కోసం మహాప్రక్షాళన. ఈ మహాయుద్ధాన్ని మనమొక వేదాంత కోణంలో లోతుగా కలుషితమైన ప్రపంచాన్ని శుభ్రపర్చే ఒక అనివార్యమైన చర్యగా చూడాల్సి ఉంటుంది. సోర్స్ అనాలిసిస్ నుంచి తీసుకున్న ఈ వాక్యాన్ని కాస్త నెమ్మదిగా జాగ్రత్తగా గమనిద్దాం. బాగా కుళ్ళిపోయిన పుండును కోసి పారేసినట్లు పాత చెట్టు కూలిపోతేనే ఒక కొత్త మొక్క మొలవగలదు. ఎంత పవర్ఫుల్ మెడికల్ మెటఫోర్ కదా ఇది! ఒక కొత్త అందమైన సృష్టి జరగాలంటే కుళ్ళిపోయిన పాత వ్యవస్థల విధ్వంసం ఎంత అవసరమో ఈ ఒక్క వాక్యం చాలా స్పష్టంగా నొక్కి చెబుతోంది. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ మహాప్రక్షాళనలో ఎక్కడా వ్యక్తిగత ద్వేషంగాని పగగాని ఉండవు. దొంగలుగా మారిపోయిన పాలకుల నుంచి సమాజాన్ని రక్షించడానికి తీసుకునే చర్యలివి. ఒక నిష్పాక్షికమైన న్యాయమూర్తి ఎంత నిర్లిప్తంగా, ఎంత ధర్మబద్ధంగా తీర్పు చెప్తారో ఈ ప్రక్షాళన కూడా అంతే ఖచ్చితమైన బ్యాలెన్స్ తీసుకొస్తుంది. ఇక చివరిగా 6వ విభాగం సత్యయుగ ప్రారంభం. ఈ భారీ ప్రక్షాళన పూర్తయ్యాక ఆ పాత ప్రపంచం అంతమైన చోటే ఒక సరికొత్త శకానికి, సత్యయుగానికి నాంది జరుగుతుంది. ఈ కొత్త యుగంలో అసూయ, భయంకరమైన రోగాలు పూర్తిగా నశించిపోతాయి. మన సహజ పర్యావరణం మళ్లీ ఊపిరి పీల్చుకుని చిగురిస్తుంది. అప్పటిదాకా జరిగిన విధ్వంసమంతా కేవలం ఈ స్వచ్ఛమైన, ప్రశాంతమైన కొత్త ప్రపంచాన్ని నిర్మించడానికేసిన ఒక ఫౌండేషన్ మాత్రమే. మనుషులు నిజమైన అర్థంలో స్వచ్ఛమైన మానవత్వంతో ఒకరికొకరు తోడుగా జీవించే అద్భుతమైన కాలమది. ఈ విశ్లేషణ ముగించే ముందు ఒక లోతైన ఆలోచన చేద్దాం. అసలు కల్కి అనేది ఎక్కడో ఆకాశం నుంచి దిగివస్తుందని మనం బయట ఎదురుచూస్తున్న ఒక శక్తా, లేక ప్రతిరోజూ మనలో మేల్కొనాల్సిన ధర్మమా? రోజువారీ జీవితంలో నిజాయితీగా ఉండటం, మానవత్వంతో వ్యవహరించడమే ఈ కలియుగాన్ని ఎదుర్కొనే అసలైన మార్గాలా? ఒక్కసారి ఆలోచించండి. ఇది కేవలం ఒక పాత కథ కాదు, మన ఉనికికి, బాధ్యతకు సంబంధించిన ఒక ఎవర్గ్రీన్. ఆగండి, వెళ్ళిపోకండి. ఇంతవరకు వీడియో చూశారు కదా, మీరు ఏమర్థం చేసుకున్నారో ఒక మాటలో కామెంట్ సెక్షన్లో రాయండి. నేను తిరిగి దానికి రిప్లై ఇస్తాను. ఇక సెలవు. తర్వాత వీడియోలో కలుసుకుందాం.